హలో హాయ్ అండి. నా పేరు శ్రావణి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను. నా వీడియోస్ బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఖాళీగా ఎందుకు ఉండాలా? ఖాళీగా ఏం లేదండి, మేము చార్ట్స్ పెడతాము. చార్ట్స్ ఆయన ఒక పానీపూరి నేను ఇద్దరం కలిసి పెడతాము. బాగానే ఉంటుంది. బిజినెస్ అంతా బాగానే ఉంటుంది. ఇద్దరు పిల్లోళ్ళు, కొడుకు, ఒక బాబు ఒక పాప, ఇద్దరు స్కూల్కి పోతాడు. ఆమె పాప 4th క్లాస్, వాడు 6th క్లాస్. ఖాళీగా నాకు అసలు అమ్మాయిలు ఖాళీగా ఉండడం అనేది నాకు అంత అనిపించదు. ఎందుకని మనం ఖాళీగా ఉండాలా? ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. ఖాళీగా అయితే అసలు ఉండకూడదు అనే ఫీలింగ్. అందుకే అట్లా చేసుకుంటా కూడా వీడియోస్ చేయాలా అనిపించింది. ఇట్లే ఫోన్లోనే అన్నీ చూసుకొని నేర్చుకొని పెడతా ఉంటాను. ఒక 1 వీక్ ఇంకా షార్ట్స్ పెడతాను. ఇదే ఫుల్ వీడియో పెడతాను. ఇది నా వాయిస్ అంత బాగుండదు. అయినా ఏముందండి, మనం ఏదో ఒకటి చేయాలా. ఖాళీగా అయితే అసలు ఇంట్లో ఖాళీగా అయితే నేనేం లేను. చాట్స్ పొద్దున్నంతా ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ చాట్స్ అమ్ముకొని వస్తాము. అయినా కూడా మధ్యలో కూడా ఖాళీగా ఉండే టైంలో ఏదో ఒకటి చేయాలని. నేనేం పెద్ద చదువుకోలేదు, 10th క్లాస్ వరకు చదువుకున్నాను అంతేను. 10th క్లాస్కే మ్యారేజ్ అయిపోయింది. 15 yearsకే మ్యారేజ్ అయిపోయింది. పిల్లో 16కి కొడుకు, మళ్ళీ ఒక పాప. వాళ్ళనంతా కొంచెం ఎన్ని దినాలు వాళ్ళని ఉంటుంది కదా, పిల్లోళ్ళు అంటే ఖచ్చితంగా మనం వాళ్ళని చూసుకోవాలా. లేదు, నేను 4 years చాలా దినాలకనే చార్ట్స్ పెడతాను నేను కూడా. ఆయన ఒక బండి, నేను ఒకటి పెడతాము. పర్వాలేదు, బిజినెస్ అంతా బాగానే నడుస్తుంది. అట్లంతా ఏం లేదు. అయినా మళ్ళీ నా ఫీలింగ్ ఏమంటే, అమ్మాయిలైనా మాత్రం ఖాళీగా అయితే ఉండకూడదు అనేది నా అభిప్రాయము. ఎందుకంటే మనము ఖాళీగా ఉండాల, మనము ఏదో ఒకటి చేయాల. మన ఇన్కమ్ అనేది కాదు కానీ మన స్వతంత్రంగా మనం ఖర్చు పెట్టుకోవాల. మనం 1 రూపాయి సంపాదించి మనం ఖర్చు పెట్టుకునే ఆ ఫీలింగే బాగుంటుంది అనేది నాది. ఇంకా మనకంటూ చదువు లేదు కదా, చదువుకోలేదు కాబట్టి ఇంక మనం ఏం చేయలేము ఇంట్లో పిల్లలు పెట్టుకొని అనుకుని. కొంచెం పిల్లలు ఇద్దరు కొంచెం పెద్ద స్కూల్లో పోయినప్పుడునాక నేను చార్ట్స్ పెడతా ఉంటాను. పర్వాలేదు, బిజినెస్ అంతా బాగానే అవుతుంది, బాగుంటుంది. చదువుకునే వాళ్ళైతే జాబ్ చేసుకుంటారు. మనం చదువు లేదు కాబట్టి ఏదో మన కాళ్ళ మీద మనం నిలబడాలి కాబట్టి బండి పెట్టుకొని చాట్స్ అమ్ముకుంటూ అట్లా లైఫ్ అయితే బాగానే ఉంది. ఈ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేసినాను, పెడదాం. దానిదేముందండి, మనం ఏదో ఒకటి చేస్తే కదా మనకు దాంట్లో గెలుస్తామా, లేకుంటే మనం ఏదో ఒకటి అనేది తెలుస్తుంది. గెలిస్తే వర్కౌట్ అయితే అవుతుంది, లేకుంటే కాదు. కానీ మనం ఏదైనా కానీ ట్రై చేయాలా అనేది నాకు కొంచెం అట్లా అనిపిస్తుంది. ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండాల. మనుషులు మన వల్ల ఏం కాదులే, మన వల్ల ఏమవుతుంది అనే విధంగా ఉండకూడదు. ప్రతి ఒక్కటి కూడా మనం చేయగలము అనే మైండ్ సెట్తోనే ఉండాలా అనేది అట్లా అనిపిస్తుంది. పిల్లోళ్ళు ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు. మనము ఏదో ఒకటి చేయాలా, మన కాళ్ళ మీద మనము నిలబడాలా. అంటే అది చెప్పే కూడా అవుతానులేదు, అదొక ఫీలింగ్ అంతేను. మన కాళ్ళ మీద మనం నిలబడితే ఆ సంతోషమే బాగుంటుంది. అంతే కదండి, ఖాళీగా ఇంట్లో ఉండకూడదు. ఏదో ఒకటి మనం ఏదో ఒక పని మన కాళ్ళ మీద మనం నిలబడి అంతే అన్నట్టు అంత వద్దులేండి. ఏదో మనకు చేతనైన పని మనం చేసుకుంటూ మనకు 10 రూపాయలు సంపాదిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన ఉంటుంది. చదువు అనేదే కాదు, చదువు ముఖ్యమే. అది లేదు, మనకు అంత అదృష్టం లేదు.
లేదు వేరే స్టెప్ మనం ఏం తీసుకోగలము అని ఆలోచించి ఏదో ఒక స్టెప్ తీసుకొని ఏదో ఒక పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ అన్నీ చేసుకోవాలనేదే నా అభిప్రాయము. పిల్లోళ్ళు కూడా పర్వాలేదు, వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని అంత పిల్లోళ్ళు అయినారు. మనము అన్నీ చూసుకోవాలి కదా. పిల్లోల్ని సాకేనాళ్ళు వాళ్ళని మనం చూసుకున్నాము. ఇప్పుడు వాళ్ళ కాలం వాళ్ళ పాటను వాళ్ళు స్కూల్కి పోతారు కాబట్టి మనం ఇంకా ఎందుకు ఖాళీగా అనే విధంగా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినాను. బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.